జీటీ ఎందుకు ఇంత కన్సిస్టెంట్గా మ్యాచెస్ గెలిచిందంటే ఆబ్వియస్లీ ఓపెనర్స్. సాయి సుదర్శన్ ఎప్పుడు కూడా ఆరెంజ్ క్యాప్ రేస్లో కన్సిస్టెంట్గా ఉంటాడు. అండ్ అక్కడ శుభ్మన్ గిల్, ప్రిన్స్ గిల్ అని కూడా మాట్లాడడం, ఇద్దరి మధ్య రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా సెట్ అయింది. సాయి సుదర్శన్ చూస్తే కన్వెన్షనల్ బ్యాటింగ్, తనకి ఎక్కువ సిక్సెస్ లేవు కానీ ఆల్మోస్ట్ అక్కడ చూస్తే టాప్లో ఉంటాడు. బౌండరీ హిట్టింగ్లో మంచి క్లాసీ బౌండరీస్ కూడా స్కోర్ చేస్తూ ఉంటాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ కూడా వెరీ ఇంప్రెసివ్. అనిపించదు మనకి తను రన్ స్కోర్ చేస్తున్నాడని, కానీ ప్రతి మ్యాచ్ కూడా రన్ స్కోర్ చేస్తూనే ఉన్నాడు. సింగిల్ డిజిట్లో చాలా తక్కువ టైమ్స్ కూడా అవుట్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా అయితే 200+ చేజ్ చేస్తున్నప్పుడు ఇద్దరి మధ్యలో ఆ కాంబినేషన్ సాలిడ్గా ఉంది. శుభ్మన్ గిల్ కన్నా సాయి సుదర్శన్ ఇంకా కాస్త అగ్రెసివ్గా ఆడడం, సెంచురీ స్కోర్ చేశాడు. అండ్ శుభ్మన్ గిల్ అక్కడ 94 రన్స్ కూడా స్కోర్ చేశాడు. కాబట్టి ఎక్కువ టెస్ట్ అవ్వలేదు మిడిల్ ఆర్డర్, కానీ అక్కడ ఓపెనర్స్ చాలా అద్భుతంగా ఆడుతున్నారు. దో అక్కడ మిడిల్ ఆర్డర్ ఎక్కువ టెస్ట్ అవ్వలేదు, అయినా కూడా మ్యాచెస్ ఎందుకు గెలిచారంటే అక్కడ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది కదా. అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ నుంచి కూడా మంచిగా బౌలింగ్ అనేది చూస్తున్నాం. కన్సిస్టెంట్గా వికెట్స్ అందిస్తున్నాడు మిడిల్ ఓవర్స్లో, అట్ ద సేమ్ టైం డెత్లో. అందరూ బౌలర్ సిరాజ్ మియా కూడా చూస్తే పవర్ ప్లేలో వికెట్స్ అందిస్తున్నాడు. స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్ ఉంది, స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ ఉంది. కాబట్టి జీటీ ఫేవరెట్స్ లెక్క ఉంటారు.